ప్రాజెక్టును ఇవాళ విదేశీ నిపుణులు సందర్శించనున్నారు. అమెరికా, కెనడాకు చెందిన 2 నిపుణుల బృందం 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, ప్లాస్టిక్, కాంక్రీట్ పనుల వాటి నాణ్యతపై పరిశీలించనున్నారు. అలాగే కాపర్ డ్యాం వాటర్ లీకేజ్ పై అధ్యయనం చేసి వాటర్ లీకేజ్ ని ఎలా ఆపాలనే దానిపై సూచనలు చేయనున్నారు. పనుల నాణ్యతను పరిశీలించి వాటిపై అధికారులకు సూచనలు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి విదేశీ నిపుణుల పర్యటన ఉండబోతుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులైతే కూడా వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం అయితే కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. దాదాపు 4 రోజుల పాటు విదేశీ నిపుణుల బృందం పోలవరంలో పర్యటించున్నారు. అమెరికాకు చెందినటువంటి 3 నిపుణులు, అలాగే కెనడాకు చెందినటువంటి 2 నిపుణులు వీరితో పాటు వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొని ఇప్పుడు నిర్మాణ పనులకు సంబంధించి ఏదైతే పనులు జరుగుతున్నాయో దానికి సంబంధించిన అనేక సూచనలు, సలహాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పనులపైన ఇంజనీర్లకు ఇవ్వనున్నారు. ముఖ్యంగా అమెరికాకు చెందినటువంటి నిపుణులు డియాన్ ఫ్రాంక్, అలాగే డి కికో, అలాగే డేవిడ్ బీఫాల్, అలాగే కెనడాకు చెందిన మరో 2 నిపుణులు కూడా ఈ పర్యటనలో ఉండనున్నారు. అంటే కెనడా చెందినటువంటి 2 నిపుణులు కూడా ఈ 3 విదేశీ నిపుణుల బృందంతోనూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లతోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఇక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఓ పక్కన జరుగుతున్నప్పటికీ మరో పక్కన ఏదైతే లీకేజీలు ఉన్నాయో అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము సంబంధించిన లీకేజీ పనులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పర్యవేక్షించి ఎక్కడ కూడా వాటర్ లీకేజ్ అవ్వకోకుండా తీసుకోవాల్సిన అంశాలపైన ప్రత్యేకంగా సూచనలు కూడా చేయనున్నారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఎక్కడైతే గ్యాప్ 1, గ్యాప్ 2 పనులు జరిగాయి అక్కడి నుంచి కూడా కొంత సీనరాజీ వచ్చే అవకాశం ఉంది లీకేజీ. అయితే ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగంతో కొంత అప్రమత్తంగా వ్యవహరించే విధంగా అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చే విధంగా విదేశీ నిపుణుల బృందం పర్యటించున్నారు. అయితే 4 రోజుల పర్యటన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు, ఇక్కడ జరుగుతున్నటువంటి నాణ్యత పైన అంతా కూడా కొంత కేంద్ర జల సంఘం అధికారులు కూడా ఒక నివేదిక ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఇక్కడ జరిగే పనులను కూడా కేంద్ర జలశక్తి సంబంధించిన అధికారులు కూడా ఫాలోఅప్ చేయనున్నారు. ఇదే సందర్భంలో పీపీఏ అధికారులు కూడా ఈ పర్యటనకు సంబంధించి కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అంటే గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సందర్భంగా తలెత్తిన సందర్భంలో ఆ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినటం, ఇదే సందర్భంలో అటువంటి పరిణామాలు మళ్ళీ చోటు చేసుకోకుండా ముందుగానే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైన చర్యలు ఏ విధంగా చేపట్టాలి దాని మీద కూడా ఇప్పుడు పనులు జరుగుతున్న సమయంలోనే అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు విదేశీ నిపుణుల బృందం ఈరోజు పర్యటించున్నారు. 4 రోజుల పాటు వీళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టులోనే ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్.